గోవా వెళ్ళొచ్చారంటే కొందరు బీచ్లు ప్రకృతి అందాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ మరికొందరికి మాత్రం బీచ్ కంటే బాటిల్ ని ఎక్కువగా గుర్తుంటుంది. అక్కడ లిక్కర్ చౌకగా దొరుకుతుందని ఒకటి కాదు రెండు కాదు కాటన్ల కొద్దీ తెచ్చేస్తే ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ మధ్యలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అనే ట్విస్ట్ ఉంటుందని మర్చిపోతుంటారు చాలా మంది. కాస్త కకృతి పడితే చివరకు బాటిల్ తో పాటు కేసు కూడా ఫ్రీగా వస్తుందని కొందరికి తాజాగా అర్థమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై జరిగిన తనిఖీల్లో గోవా మద్యం పట్టుపడింది. గోవా ట్రిప్ అంటే ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళాలి, కానీ కొందరు మాత్రం ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్లొస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ చౌకగా దొరికే మద్యం బాటిల్స్ ను సంచుల్లో, సూట్ కేసులో, వాహనాల్లో నింపుకొని మరీ హైదరాబాద్ కు తీసుకురావాలని ప్లాన్ చేసేస్తూ ఉంటారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిపై హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలతో వారి ప్లాన్ కు బ్రేక్ పడినట్లుగైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవాలో బాటిల్ కొంటే వందలు ఆదా అవుతాయని లెక్కలు వేసుకుని మరి వారు ఇప్పుడు కేసులు, జరిమానాలతో వేలల్లో నష్టాలు చెవి చూడాల్సి వస్తుంది. చౌకగా దొరికింది అనుకుని తెచ్చిన బాటిల్ చివరకు చాలా కాస్ట్లీగా మారిపోయే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేసిన అధికారులు అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లుగా హెచ్చరించారు. బీచ్ లో ఎంజాయ్ చేయడం, ఫోటోస్ దిగడం వరకు ఇవన్నీ ఓకే, కానీ బాటిల్స్ ఎక్కువగా తీసుకొస్తే మాత్రం ఎక్సైజ్ వాళ్లతో ఫోటో దిగాల్సి వస్తుందని ఈ ఘటన మరోసారి ఎగ్జాంపుల్ గా నిలిచిందని చెప్పొచ్చు. గోవా ట్రిప్ జ్ఞాపకంగా బాటిల్ తీసుకొచ్చి కానీ బిజినెస్ స్థాయిలో తెస్తే కేసు గ్యారంటీ అంటున్నారు అధికారులు. గోవా వెళ్ళొచ్చారంటే కొందరు బీచ్లు, ప్రకృతి అందాలు గుర్తు చేసుకుంటుంటారు. కానీ మరికొందరికి మాత్రం బీచ్ కంటే ఎక్కువ బాటిల్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అక్కడ లిక్కర్ చౌకగా దొరుకుతుందని ఒకటి కాదు రెండు కాదు కాటన్ల కొద్దీ తెచ్చేస్తే ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మధ్యలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అనే ట్విస్ట్ ఉంటుందని మాత్రం విషయం మర్చిపోతుంటారు. కాస్త ఆశపడి చివరకు బాటిల్ తో పాటు కేసు కూడా ఫ్రీగా వస్తుందని కొందరు తాజాగా అర్థమైనట్లుగా తెలుస్తుంది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై జరిగిన తనిఖీల్లో గోవా మద్యం పట్టుపడింది. గోవా ట్రిప్ అంటే ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళాలి, కానీ కొందరు మాత్రం ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్లినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శివాని, ఇండియన్ కంట్రీలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లలో ఒకటి గోవా అని చెప్పొచ్చు. గోవా బీచ్ అందాలను చూసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎక్కువ టూరిస్టులు వెళ్తుంటారు. గోవా బీచ్లతో పాటు మసాజ్ సెంటర్లో, అదేవిధంగా క్యాసినో కూడా ఎక్కువ వెళ్తుంటారు. అయితే గోవా కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి అక్కడ లిక్కర్ చీప్ గా దొరుకుతుందని కూడా వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ చిన్న లాజిక్ మిస్ అవుతుంటారు. గోవా గానీ ఇంకా ఏ రాష్ట్రమైనా కానీ 5 లీటర్ల కంటే ఎక్కువ రవాణా చేయొద్దు అనేది కూడా ఎక్సైజ్ పాలసీ. కానీ గోవాలో మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో 5 లీటర్ల వరకు తీసుకువెళ్ళొచ్చు అని కూడా అక్కడ ఉన్నటువంటి మద్యం షాపు యజమానులు చెప్తా ఉంటారు. కానీ వాళ్ళు అది గోవాలోనే అని మాత్రం వాళ్ళు చెప్పరు. ఈ కొనుగోలు చేసే వాళ్ళు కూడా అడగరు. కానీ ఆ గోవా నుంచి వచ్చేటువంటి మద్యాన్ని మొత్తం కూడా తెలంగాణ పోలీసులు సీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఘటనకు సంబంధించి, అంటే గత రాత్రి సంబంధించి గోవా నుంచి వచ్చేటువంటి ఫ్లైట్లను టార్గెట్ గా చేసుకొని ఆ సమాచారం తెలుసుకున్నటువంటి ఎక్సైజ్ అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ గా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కూడా భారీ ఎత్తున గోవా మద్యం అయితే పట్టుబడ్డటువంటి పరిస్థితి కనబడిందని చెప్పొచ్చు. సహజంగా ఒక్క మనిషి అంటే 5 లీటర్ల వరకు కూడా తీసుకువెళ్ళొచ్చేటువంటి ఎక్సైజ్ నిబంధన అనేది ఉంటుంది. కానీ ఆ ఎక్సైజ్ నిబంధన అనేది ఆ రాష్ట్రం వరకు మాత్రమే ఉంటుందని మాత్రం ఈ చిన్న లాజిక్ తెలియక కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తూ కూడా ఇలా కేసుల పాలవుతుంటారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఏ రాష్ట్రం సంబంధించిన మద్యమైనా, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మద్యమైనా ఇతర రాష్ట్రాలకి వెళ్తే మాత్రం అక్కడ అధికారులు కూడా సీజ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. కానీ గోవా నుంచి వచ్చేటువంటి మద్యం సంబంధించి కూడా 5 లీటర్ల వరకు తీసుకువెళ్ళొచ్చేటువంటి నిబంధన ఉంటుందని భావించేటువంటి చాలా మంది యువకులు, మద్యం ప్రియులు అక్కడ నుంచి భారీగా తీసుకువస్తుంటూ కూడా ఇక్కడ తెలంగాణ
దొరికిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ తనిఖీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే ఒక మనిషి 5 లీటర్లు అంటే ఒక వెహికల్లో 7 ఉంటే దాదాపు 35 లీటర్లు పట్టుబడ్డటువంటి పరిస్థితి. అంటే 35 లీటర్లు అంటే ఆ వెహికల్ ను సీజ్ చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి వారిపై కేసు నమోదు చేస్తూ కొన్నిసార్లు రిమాండ్ కూడా అంటే జైలు పాలు కూడా కావాల్సి వస్తుంది. ఈ కేసు సంబంధించి అంటే నిన్న గత రాత్రి దొరికిన ఆ కేసు సంబంధించి ఒక్కో కారులో దాదాపు 30 లీటర్లు మద్యం దొరికినట్టు కూడా చాలా వెహికల్స్ కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే గోవాలో లిక్కర్ చీప్ గా దొరుకుతుందని వెళ్ళేటువంటి మద్యం ప్రియులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ లాజిక్ మిస్ అయినటువంటి చాలా మంది యువకులు ఇలా కేసుల పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే గోవా మద్యం సంబంధించి తెలంగాణకి వచ్చిన తర్వాత ఒక క్వార్టర్ హాఫ్ బాటిల్ ఉన్నా కూడా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ లాజిక్ మిస్ అయ్యి కూడా ఒక మనిషి 5 లీటర్ల వరకు కూడా రవాణాకు సంబంధించి చేయొచ్చు అనేటువంటి అక్కడ పాలసీని ఇక్కడ కూడా అమలు చేద్దామనుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. కొన్నిసార్లు కేసుల మద్యం సీజ్ కావడంతో పాటు కేసుల పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక గోవా సంబంధించి వచ్చేటువంటి మద్యాన్ని ఇటు తెలంగాణ సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఎయిర్పోర్ట్ వద్ద అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇటు రోడ్డు ఎక్కేటువంటి ఆ రూట్ లో మొత్తం కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించినటువంటి ఎక్సైజ్ అదే టాస్క్ ఫోర్స్ పోలీసులకు భారీ మొత్తంలో మద్యం పట్టుబట్టట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ మద్యాన్ని మొత్తం సీజ్ చేయడంతో పాటు ఎవరైతే ఎక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి మద్యం బాటిల్తో వెళ్తున్నటువంటి వెహికల్స్ కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.